నెల్లూరు నగరంలో కొందరు యువకులు మద్యం మత్తులో హద్దులు మీరారు. రోడ్డుపై మొదలైన స్వల్ప వివాదం చిలికి గాలివానలా మారి ఏకంగా సిటీ బస్సు సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రహదారిపై నిలిపిన బైక్ పక్కకు తీయాలంటూ సూచించిన సిటీ బస్సు డ్రైవర్తో పాటు కండక్టర్పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నిందితులను నెల్లూరు నగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులకు విభిన్న పద్ధతిలో పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు నడి రోడ్డుపై నడిపించారు. నేరాలు దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఇలాగే నడి రోడ్డుపై నడిపిస్తామని పోలీసులు హెచ్చరించారు. సన్మార్గంలో నడుచుకోవాలంటూ యువతకు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల సూచించడం జరిగింది. పిల్లలు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్ఐఎస్ సిటీ బస్సు సర్వీసు గాంధీ బొమ్మ నుండి బోసు బొమ్మ వైపు వెళ్తుండగా కొంతమంది యువకులు మద్యం మత్తులో తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. వాటిని తొలగించాలని డ్రైవర్ మాన్సూర్ హారన్ కొట్టినా కూడా వాళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా దుర్భాషలాడారు. దీంతో బస్సు దిగిన డ్రైవర్కు యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ మాన్సూర్ ఒక బైక్ తాళం తీసుకుని బస్సును ముందుకు పోనిచ్చారు. అలాగే ఆ ఆగ్రహంతో రగిలిపోయిన యువకులు మరో ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి బోసుబొమ్మ వద్ద అడ్డగించారు. అనంతరం బస్సులోకి చొరబడి డ్రైవర్ మాన్సూర్ కండక్టర్ సలంపై విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. అనంతరం నడి రోడ్డుపై వారిని పరేడ్ చేయించారు. నెల్లూరులో మద్యం మత్తులో యువకులు వీరంగా సృష్టించారు. రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టడంతో ఈ వాగ్వాదం మొదలైనట్టుగా తెలుస్తుంది. సో గాయపడిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయితే ఈ నిందితులకు పోలీసులు విభిన్న పద్ధతిలో ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సన్మార్గంలో నడుచుకోవాలంటూ కూడా యువతకు జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల సూచించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ మారణాయుధాలతో అక్కడ కండక్టర్ డ్రైవర్ మీద అక్కడ యువకులు తెగమన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళకి ఒక విచిత్రంగా పోలీసులు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు, అంటే ఎవరు ఇలాంటివి చేసినా కూడా వాళ్ళకి ఇలానే అంటే ఈ కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.